పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, మేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ప్రియమైన టీవీ ప్రేక్షకులందరికీ మా సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాం. దేవుడు చెప్పిన పని చేయలేకపోయాడు. అందుకే దేవుడు ఆయన కను దృష్టి ఆ యోనా మీద పెట్టి తుఫాను ద్వారా మరి తీసుకొచ్చి చేప కడుపులోకి వేసేసాడు. చేప కడుపులో ఉన్నంత వరకు ఆ యోనాకు లోకం కనబడతలేదు. కళ్ళున్నాయి, దేహం ఉంది, దేహానికి కళ్ళు ఉన్నాయి. అప్పుడు అతను మనోనేత్రం అప్పుడు తెరవబడింది. తెరవబడ్డాక దేవునికి ఆ చేప కడుపులో ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడు కూడా మనోనేత్రం తెరవబడ్డాకే ఎవరైనా దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతారు. మనోనేత్రం మూసుకున్నంత వరకు నటిస్తాం, దేవునితో సహవాసం చేస్తున్నట్టుగా నటిస్తాం. చర్చికి వస్తాం, వెళ్తాం, అన్నీ చేస్తాం, పనులన్నీ చేస్తాం, కానీ వాక్య ప్రకారంగా నడవం. ఎందుకు? బాహ్య నేత్రాలు పని చేస్తాయి కానీ మనోనేత్రాలు పని చేయవు. అందుచేత ఆ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఆ యోనా పరిస్థితి ఏంటంటే, అతడు కళ్ళున్నాయి కానీ లోకం కనబడతలేదు. ఎందుకంటే చేప కడుపులో ఉన్నాడు. ఆ చేప అవయవాలన్నీ కనబడతాయి తప్ప లోకంలో బయట ఉన్న నీళ్లే కనపడవు ఆయనకి. అంత భయంకరమైన పరిస్థితి కనబడుతుంది అతనికి. ఈరోజు సాతాను వలలో చిక్కబడి మింగివేయబడిన మనం సాతాను కడుపులో ఉన్నాం. అందుకు మన కళ్ళున్నాయి, మనకు లోకం అంతా కనబడుతుంది, పరలోకం మాత్రం కనపడదు. పరలోకంలో ధనం కూర్చుకోవాలి, పరలోకంలో స్థలం సంపాదించుకోవాలా, దేవుని మాటలు వినడానికి పనికొస్తాయి. యేసుప్రభు వారు ఏమన్నారు? నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. యేసుప్రభు వారు ఏమన్నారు? ఈ భూమి మీద ధనం కూర్చుకోకండి, మరి ఇక్కడ ధనం దొంగలు ఎత్తుకెళ్తారు, దోచుకుంటారు, మరి చిమ్మెట్లు కొడతాయి, మరి ఇవన్నీ కూడా మరి దేవుడు చెప్పడం జరిగింది. ప్రియులారా, పరలోకంలో ధనం కూర్చుకోండి, అక్కడ ఎవరో దొంగలు ఎత్తుకెళ్ళరు, ఏ విధమైనటువంటి నష్టం ఉండదనే విషయాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఈ భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటయును తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గ్రహించుకోవాల్సింది, ఈ మాటలు ఎన్నిసార్లు విన్నామో. ఎవరో భూమి మీద ధనం దాచుకోకుండా ఉంటున్నారో, ఎవరో మరి పరలోకంలో ధనం కూర్చుకుంటున్నారు. చాలామంది సేవకులు పరలోకంలో 10 రూపాయలు కూర్చుకుంటున్నారు, భూమి మీద 90 రూపాయలు కూర్చుకుంటున్నారు. ఉండవలసింది పరలోకంలో ధనం, భూమి మీద కాదు. మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడు పరలోకంలో 90 రూపాయలు కూర్చుకొని భూమి మీద 10 రూపాయలతో మనం జీవిస్తాం. ప్రియులారా, మన మనోనేత్రం ఎప్పుడైతే మూయబడతాదో, ఆ 3వ నేత్రం, దాని పేరు త్రినేత్రం, ఆ 3వ నేత్రం ఎప్పుడైతే మూయబడతాదో అప్పుడు
పరలోకం మనకు కనపడదు, భూలోకంలో అన్నీ కనపడతాయి. భూలోకంలో అన్నీ కనపడతాయి దేవుని బిడ్డలారా. భూమి మీద ఉన్నవన్నీ నాకే అనుకుంటావే, ఎంతో సంపాదించి విడిచిపెట్టిపోతావే. భూమి మీద ఉన్నవన్నీ నాకే అనుకుంటావే, ఎంతో సంపాదించి విడిచిపెట్టిపోతావే. ఈ భూమి ఆకాశములు నశించే రోజునా ఈ భూమి ఆకాశములు గతించే రోజున నీ గతి ఏమవుతుందో గమనించి మసలుకో. దీపముండగానే నీ ఇల్లు దిద్దుకో, ప్రాణముండగానే పాపాలు ఒప్పుకో. మట్టి దేహమా మట్టి పాలవుతావని మరచిపోకుమా, మట్టి దేహమా. ప్రియులారా, ఈ భూమి మీద అన్ని నాకే నాకే అనిపించేలాగా నీ మనోనేత్రాన్ని మూసివేసి సాతాను నీ జీవితంతో చెలగాటమాడుతున్నాడు. నీకు ఈ వాక్యం హత్తుకుంటే ఈరోజే నీ మనోనేత్రాన్ని వెలిగించు. ఎందుకంటే ఇప్పుడే మనం చదువుకున్నాం మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో చూడండి, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. అవును దేవుని బిడ్డలారా, మనలో ఉన్న వెలుగు చీకటి అయితే అంటే ఈ లోకంలో ఉన్న డబ్బు దశకం ఇవన్నీ కూడా చీకటికి సాదృశ్యం. అవి గొప్పగా నీకు కనబడతాయి. నీకు ఎంత డబ్బు ఉంది, ఎంత పరపతి ఉంది. ఒక ఆయన చెప్పాడంట అందరికీ, ఇదిగో నాకు తూర్పు వైపున ఇన్ని వేల ఎకరాలు, ఎడం వైపున ద్రాక్ష తోటలు, మామిడి తోటలు, అన్ని రకాల తోటలు ఉన్నాయి, ఎదురుగా వరి చేలు, వెనుక భాగంలో మరి చేపల చెరువులు, నా చుట్టూ అన్ని రకాల ఆస్తులతో ఉన్నాను అని గర్వంగా సంతోషంగా ఆ చీకటిని వెలుగుగా అందరికీ చెప్పారట. అక్కడున్న దైవజనుడు అన్నాడంట, అయ్యా ఇంత ఆస్తి మీకు సంపాదించుకున్నారు, చాలా గొప్పవారు మీరు, మీకు పైన ఎంత ఉందో ఆస్తి అని అడిగాడట. ఆయన పైన ఎంత ఉందో ఆస్తి అని అడిగాడట. పైన ఎంత ఆస్తి ఉందంటే పైనేంటి అని తెల్లబోయాడంట. అవును, ఇవన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళేది. ఇంత ఆస్తి పరలోకంలో ఉండుంటే నీ జీవితం నిజంగా అసలైన ఆస్తి అక్కడ దొరకాలి మనకని దైవజనుడు చెప్పాడంట. అవును దేవుని బిడ్డలారా, మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పరలోకంలో నీకు ఆస్తి ఉండేటట్లుగా ఎవరైతే మసులుకుంటారో వాళ్ళకి మనోనేత్రం వెలిగింపబడింది అని అర్థమని మీకు ప్రభుపేట తెలియచేస్తున్నాను దేవుని బిడ్డలారా. పరలోకంలో ఎప్పుడైతే మనకు ఆస్తి ఉంటుందో అప్పుడే మనం ఈ భూమి మీద ధనవంతులం. పరలోకంలో ఆస్తి కూర్చుకున్నవాడు ఈ భూమి మీద అన్న వస్త్రాలకి లోటు లేకుండా ఉంటాడండి. కలిగింది మరి బీదలకు ఇవ్వటం ద్వారా, కలిగింది పొరుగువానికి సహాయం చేయటం ద్వారా, కలిగింది లేని వారికి ఇవ్వటం ద్వారా నీవు పరలోకంలో ధనాన్ని కూర్చుకోవచ్చు అని సత్యాన్ని మీకు తెలియచేయబడుతుంది. అందుచేత నీ మనోనేత్రం వెలిగింపబడినప్పుడే ఇవి చేయగలుగుతావు. నీ మనోనేత్రం మూసుకున్నంతసేపు నాకు, నాది, నా అనే స్వార్థంతో బ్రతుకుతావు. నా పిల్లలకి, నా కుటుంబానికి, నాకు అనే స్వార్థంతో బ్రతుకుతాం దేవుని బిడ్డలారా. నా వల్ల అనే ఆలోచనతో మనం బ్రతుకుతాం. అందుకే దేవుని బిడ్డలు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ మనోనేత్రం వెలిగింపబడాలి. వాక్యం ద్వారా వెలిగింపబడి ఇంక దేని ద్వారా వెలిగింపబడకూడదు. ఎందుకంటే మనోనేత్రం గుడ్డిదైతే మనకు దేవుని మాటలు అర్థం కావు, రుచింపవు. వింటాం, ఎన్నిసార్లు వింటాం, ఒకసారే వింటాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చిన్నప్పటి నుంచి వింటావు నువ్వు. మేము సండే స్కూల్ నుంచి వింటూ ఉన్నాం. దాని మీద ఆధారపడం.
పైకి భక్తి గలవారమై ఉంటామంట, ఆ శక్తి మీద ఆధారపడమంట. శక్తి మీద ఆధారపడే వాళ్ళే ఆశీర్వదింపబడతారు దేవుని బిడ్డలారా. అన్ని విధాలుగా దేవుని శక్తి మీద ఆధారపడాల. మనుషుల మీద, లోకం మీద కాదు మనం ఆధారపడేది, దేవుని శక్తి మీద, పరిశుద్ధాత్మ శక్తి మీద మనం ఆధారపడితే మనకు అద్భుతాలు జరగక మానవు, ఆశ్చర్యాలు కలగక మానవు. ఇప్పుడు నేను చెప్తాను దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 18వ అధ్యాయము 31వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 31 నుంచి మనం చూసినట్లయితే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుడు గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. వారు ఈ మాటల్లో ఒకటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. దేవుని బిడ్డలారా, ఎవరు చెప్తున్నారంటే యేసు ప్రభువారే స్వయంగా శిష్యులకు చెప్తే వాళ్ళకి అర్థం కావట్లేదంట. సొంత శిష్యులు వాళ్ళకి బోధపడతలేదంట. కారణం ఏంటంటే వాళ్ళ మనోనేత్రాన్ని అపవాది మింగింది. కాబట్టే యేసుప్రభు మాటలే వాళ్ళకి అర్థం కావట్లేదు. పక్కనే ఉండి యేసుప్రభు వారు ఇప్పుడు మనకి బైబిల్ ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. బైబిల్ ద్వారా మాట్లాడుతుంటే మనకి కూడా ఎక్కటం లేదు. వింటున్నాం, గ్రహిస్తున్నాం, బాగుంటే బాగుంది, లేకపోతే ఆచరించట్లేదు ఎవరం. మనం 128వ సంకీర్తనలో ఏముంటుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు అంటాడండి. త్రోవల్లో నడవట్లేదు మనం. భయము భక్తి ఉంది, వాక్యం మనకు అర్థమవుతుంది, కానీ దాని ప్రకారంగా ఎవ్వరం జీవించట్లేదు. వాక్యం ఒకలా చెప్తే జీవితం ఒకలా ఉంటుంది. కారణం మన మనోనేత్రం మూడో కన్ను మూసుకుపోయింది. మూడో కన్ను తెరవబడితే నీ బ్రతుకంతా కూడా వెలుగుమయంగా ఉంటుంది, నీ ఆత్మ వెలుగుతుందట. వాక్యం విన్నాం కదా, దీపం కన్ను, నీ దేహానికి దీపం కన్ను అని చెప్పబడింది. నీ కన్ను మూసుకుంటే నీ దేహం అంతా కూడా చీకటమయం అన్నాడు. మన మనోనేత్రం మూసుకుపోవడం వల్ల మన ఆత్మ చీకటమయమైపోయింది. చీకటమయమైపోవడం వలన ఈ శిష్యులు దేవుని మాటలు గ్రహించలేకపోయారు. ఆయన 3వ దినాన లేస్తానన్న సంగతి ఆయన తిరిగి లేచినప్పుడు కూడా మర్చిపోయారు. వాళ్ళ మనోనేత్రం ఎప్పుడు తెరవబడింది? నా ప్రియులారా, ఆయన మరణించి తిరిగి లేచి వాళ్ళు చేపలు పట్టుకుంటే మరలా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళందరికీ ఆకలితో ఉంటే భోజనం పెట్టి చేపలు పట్టి పడేలా చేసి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ మనోనేత్రం అప్పుడు వెలిగింపబడింది. ఎప్పుడైతే మనోనేత్రం వెలిగింపబడిందో అప్పుడే వాళ్ళు లోకానికి వెలుగయ్యారు. అప్పుడు వరకు కూడా వాళ్ళకు మాత్రమే వెలుగుగా ఉన్నారు. యేసుప్రభు వారు కాంతితో బతికారు. ఇప్పుడు వాళ్ళు స్వయం ప్రకాశులయ్యారు. అవును దేవుని బిడ్డలారా, సూర్యుని కాంతితో చంద్రుడు పని చేస్తూ ఉంటాడు. కాబట్టి శిష్యులందరూ కూడా అప్పుడు వరకు కూడా నీతి సూర్యుడైన యేసుప్రభు కాంతిలో వెళ్ళు చంద్రుల్లాగా వెలిగారు. ఎప్పుడైతే వాళ్ళ మనోనేత్రం వెలిగింపబడిందో వెంటనే వాళ్ళ జీవితంలో పెను మార్పులు వచ్చాయి. యేసుప్రభు వారు అంతటి వాళ్ళు అయిపోయారు. మనం కూడా మనలో ఎప్పుడైతే మనోనేత్రం తెరవబడుతుందో అప్పుడే మన జీవితం వెలుగుమయంగా ఉంటుంది దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే మన మనోనేత్రం తెరవబడుతుందో అప్పుడే వాస్తవాలు మనకు అర్థమవుతాయి. దేవుని ఏంటో, దేవుని సన్నిధిలో దొరకవలసిన ఆహారం ఏంటో, దేవుని సన్నిధిలో సంపాదించుకోవాల్సిన ధనమేంటో, కూర్చుకోవాల్సిన మరి ఆస్తి ఏంటో, ఐశ్వర్యం ఏంటో నీకు సమస్తం కూడా వివరంగా తెలియజేయబడుతుంది. నీ మనోనేత్రం మూసుకున్నంత వరకు నీకు ఈ 2 కళ్ళతో కనపడ్డవన్నీ కూడా చూపునకు రమ్యముగా కనబడతాయి దేవుని బిడ్డలారా. ఇదే నాకు లోకం అనుకుంటారు. పదవి, డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం, మరి పలుకుబడి ఇవన్నీ కూడా మన బాహ్య నేత్రాలకు కనబడతాయి, మన తలంపుల్లోకి పనిచేస్తాయి. మనోనేత్రానికి ఎప్పుడు కూడా ఈ భూమి మీద ఏ ఆశలు ఉండవు, పరలోకపు ఆశలే ఉంటాయి. పరలోకపు ఆశలు తప్ప ఇంకేం ఉండవు దేవుని బిడ్డలారా.
పరలోక ఆశలు, పరలోకంలో నాకు ఆస్తి కావాలి, అదే 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 మనకుంటాయి దేవుని బిడ్డలారా. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. ముగింపులో ఇంకో విషయాన్ని మీతో పంచుకుంటాను. ఇదే లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయం 35 నుంచి కొన్ని మాటలు మీకు చదువుతాను చూడండి. ఆయన ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షం అడుగు కొనుచుండే. జనసమూహము దాటిపోవుచున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు, నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వారితో చెప్పిరి. అప్పుడు వారు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకొండుమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి. గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేశాను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నీకేమి చేయగోరుచున్నానని అడుగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రం చేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ విషయం మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, ఆ రోజు ఒక గుడ్డివాడు, ఆ గుడ్డివాడికి బాహ్య నేత్రాలు లేవు, కానీ ఆత్మనేత్రం తెరవబడింది. బాహ్య నేత్రాలు మూసుకుపోయినాయి, ఆత్మనేత్రం తెరవబడింది. చప్పుడు విని ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పారు, నజరేయుడైన యేసు ఈ మార్గాన వెళ్తున్నాడు అని. ప్రియులారా, మరి ఈయన పలికిన పలికి ఏంటంటే, యేసు దావీదు కుమారుడా అన్నాడు. అంటే అతనికి ధర్మశాస్త్రం బాగా తెలుసు. యేసుక్రీస్తు దావీదు కుమారుడు అనే ధర్మశాస్త్రంలో ప్రవచనాలు విన్నవాడు గనుక అతని మనోనేత్రం తెరవబడింది గనుక యేసు ఎవరో తెలుసుకున్నాడు, యేసును ఆశ్రయించాడు. ఇదిగో ఈ రోజున తన మనోనేత్రం ద్వారా యేసును పిలిచాడు. అందరూ ఊరుకోమన్నా ఊరుకోకుండా యేసును పిలిచి తన యొక్క బాహ్య నేత్రాలు తెరవజేయించుకున్నాడు. దేవుని బిడ్డలారా, అతనికి బాహ్య నేత్రాలు లేవు కానీ మనోనేత్రం క్షేమంగా ఉంది, వెలుగుతూ ఉంది. అందుకే అతడు అక్కడ గొప్ప అద్భుతాన్ని పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ మనోనేత్రం తెరవబడినప్పుడు మాత్రమే మీరు యేసును ఖచ్చితంగా కనుగొని యేసు ద్వారా నువ్వు ఏం పొందుకోవాలో అది పొందుకుంటావు. ఈ లోక సంబంధించింది ఏది కోరుకో, పరలోక సంబంధించింది కోరుకుంటావు. ప్రియులారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గుడ్డివానికి యేసు చూపునిచ్చాడు. ఎందుకంటే అతని మనోనేత్రం వెలిగింపబడింది గనుక ఈ చూపుతో ఆ మనోనేత్రం ద్వారా చేయవలసిన పనులన్నీ చేస్తాడు అనే విశ్వాసం ప్రభువుకు ఉంది. మీరు కూడా మీ అపవాది గర్భంలో ఉన్నారని గ్రహించుకున్న వాళ్ళు ఏం చేయాలంటే, వాక్యం అనే ఖడ్గంతో ఆ అపవాది పొట్టను చీల్చేయాలి. వాక్యం అనే ఖడ్గంతో అపవాదిని ఓడించాలి. యేసుప్రభు వారు కూడా ఆ వాక్యంతో అపవాదిని ఓడించాడు. నీవు నేను కూడా ఆ వాక్యంతో అపవాదిని ఓడించాలి. అపవాదిని ఎప్పుడైతే మనం ఓడిస్తామో మన మనోనేత్రానికి పనిపెట్టిన వాళ్ళం అవుతాం, మన మనోనేత్రానికి విజయం వస్తుంది. అందుచేత పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఈ వాక్యం విన్న మీరందరూ కూడా పరిశుద్ధులై గొప్పవారై దీవెనకరంగా వర్ధిల్లాలని ఈ రోజు నుంచి మీ మనోనేత్రాన్ని వెలిగించుకొని మీ బాహ్య నేత్రానికి పదును పెట్టండి. మీకు మనోనేత్రం వెలుగుతున్నప్పుడు నీ బాహ్య నేత్రంతో లోకంలో ఉన్న చెడు మంచి అర్థమయ్యి నీవు మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలాన్ని తిన్న ఆదామవలాగా నువ్వు ఉండవు, నీవు జ్ఞానంతో మసులుకుంటావు. అప్పుడు అసలైన దీవెన నీకు చేరుతుంది. నీవు అన్న వస్త్రాలకి నీకు లోటు ఉండదు, ఏ విషయంలో నీకు చింత ఉండదు, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా పరిశుద్ధాత్మ పూర్ణంగా ఉంటావు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం విన్న వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళై దీవెన పొందుకుంటారని, ఆశీర్వాదాలతో నింపబడతారని నేను ఆశపడుతూ ఈ వాక్యం మీ అందరిలో ఫలించాలని, ప్రతి ఒక్కరిలో ఖచ్చితంగా ఫలించాలని, ఈ వాక్యం విన్న వాళ్ళందరూ కూడా మీ ఆత్మీయ అవసరాలు తీర్చబడతాయని నేను ఆశపడుతూ, మీ శరీర కోరికలు కూడా నెరవేర్తాయని ఆశపడుతూ, ఇప్పటి నుంచే మీ మనోనేత్రానికి వెలుగును నింపండి. ఈ నింపాలి అంటే నీకు వాక్యం బాగా అర్థం అవ్వాలి.
మరి చదువుతున్న వాక్యం అర్థం అవ్వాలి, వింటున్న వాక్యం అర్థం అవ్వాలి. మరి మీరు ప్రతి విషయంలో కూడా ఆత్మీయంగా ఆలోచనలు మొదలు పెట్టండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. ఈ వాక్యం ద్వారా మీకు తప్పకుండా మంచి కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, యేసు నాన్నగారు, మీ బంగారు పాదాలకు వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను బాబు. రక్షక, ఇదిగో ఈరోజు మీరు మాకిచ్చిన ఈ త్రినేత్రుడు అనే అంశం మీద మా మనోనేత్రం కొరకున్నటువంటి మర్మాలు మాకు చెప్పారు. ఆ మనోనేత్రాలు మూసుకుపోవడం వలన నీ పరిశుద్ధమైన మాటలే మాకు రుచించవునైనా అర్థం కావు తండ్రి. ఎప్పుడైతే మా మనోనేత్రం తెరవబడుతుందో మీ అంతటి వాళ్ళం అవుతాం ప్రభువా. మీకులాగే మేము పరిచర్య చేస్తాం, మీకులాగే ఆత్మల భారం కలిగి ఉంటాం తండ్రి. సహాయం చేయండి. మా మనోనేత్రాన్ని వెలిగించి మా జీవితంలో క్రొత్త దీవెన ప్రసాదించమని ఈ ప్రార్థనలో ఎక్కిమించిన వారు ఎట్టి వ్యాధి రోగంలో ఉన్నారు, యేసు నామమున స్వస్థత కలుగునుగాక. దేవా, అప్పుల ఇబ్బందులతో బాధపడుతున్న వారు విడుదలనిచ్చి ఆర్థిక స్థితిని మెరుగుపరచమని అడుగుతున్నాను నాయన. చదువుకున్న బిడ్డలకు తెలివి, జ్ఞానం, ఆయుష్, ఆరోగ్యాన్ని ఇవ్వండి. సంతానలేమితో బాధపడుతున్న నా సహోదరులకు గర్భాలు తెరవచేయండి తండ్రి. నాయన, నిరుద్యోగులుగా ఉన్న బిడ్డలకు ఉద్యోగం, ఉపాధిని కలుగు చేయండి నాయన. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవాలు ఇవ్వండి. బాలింతలకు, తల్లి బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి. నా బిడ్డలందరికీ అన్ని మంచి చేసి తండ్రి, కోర్టు కేసుల్లో ఉన్నవారికి న్యాయమూర్తిగా ఉండి న్యాయం చేయమని తండ్రి, అవసరంలో ఉన్నవారికి అవసరం తీర్చి దీవెన దాయిచేయమని ఆశీర్వదిస్తూ యేసునామాన్న ప్రార్థించి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని మహిమ ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు, ప్రార్థనలో ఏకీవించిన బిడ్డలందరికీ సదా తోడయండి, మంచి చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా, ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా. పాపముతో నిన్ను సిలువ వేసిన, పాపముతో నిన్ను సిలువ వేసిన, కోపము చూపక కాపాడినా. ఏమిటో తండ్రి, ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా, ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా. నీవే పరిశుద్ధుడవని తెలిసి, నీవే పరమాత్ముడవని ఎరిగి, కఠినమైన చీకటిలోన కన్ను మిన్ను కానలేక, కఠినమైన చీకటిలోన కన్ను మిన్ను కానలేక, నీ సన్నిధికే దూరమైన నీ మార్గమందున నడిపినావు. నీ రక్షణ వెలుగు చూపినావు. ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా, ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా. నీవే నిజ దేవుడవని తెలిసి, నీవే మహిమాత్ముడవని ఎరిగి, నీవే నిజ దేవుడవని తెలిసి, నీవే మహిమాత్ముడవని ఎరిగి, తీయనైనా పాపములో పడి
చేసిన పాపములో పడి చేదును చవి చూచినాను నీ కృపకేనే దూరమైన నీ ప్రేమతో నన్ను కాచినావు నీ సత్య సన్నిధి చూపినావు ఏమిటు తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా ఏమిటో తండ్రి ఈ దీనులపై ఇంత జాలియా పాపముతో నిన్ను సిలువ వేసిన పాపముతో నిన్ను సిలువ వేసిన కోపము చూపక కాపాడినా ఏమి